నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. బీజేపీ అధ్యక్ష రేసులో ఎన్ రామచంద్రరావు పేరు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. మరికొద్దిసేపట్లో లేకపోతే అతి సమీపంలోనే ఆయన్ని అధిష్టానం అంటే బీజేపీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించబోతున్నారనేటువంటి వార్త విపరీతంగా సోషల్ మీడియాలో కావచ్చు వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఈటెల రాజేందర్ అని, డీకే అరుణ అని, లేకపోతే మరికొంతమంది క్రియాశీలక నేతల పేర్లు వినిపించినప్పటికీ అనూహ్యంగా రామచంద్రరావు పేరు తెరపైకి రావడంతో ఒకవైపు ఆయనకి అనుకూల వర్గం ఆయన ఇంటికి చేరుకొని శుభాకాంక్షలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే, మరొక వైపు అంటే పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగట్లేదు, ఎన్నిక జరగకుండానే ఈ విధంగా అధ్యక్ష పదవిని ప్రకటించడం ఏమాత్రం సబబు కాదంటూ మరొక వర్షన్ కూడా వినిపిస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే మనకు మరో బ్రేకింగ్ కూడా అందుతోంది. అంటే రాజా సాబ్ ఎవరైతే ఉన్నారో బీజేపీ పార్టీలో రాజాసింగ్ అనే పేరుతోటి ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లుగా కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వినిపిస్తోంది. అసలు రామచంద్రరావునే ఎందుకు ఎన్నుకుంది బీజేపీ పార్టీ అధిష్టానం? ఒకవేళ ఆయన్ను అతి సమీపంలోనే పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించే మాట అయితే ఆయన గత చరిత్ర ఏంటి, ఆయన రాజకీయాల్లో ఎప్పటి నుంచి ఉన్నారు, ఎంత క్రియాశీలకంగా వ్యవహరించారనేది ఈరోజు కార్యక్రమంలో చూద్దాం. దీనందరికంటే ముందు అసలు రామచంద్రరావు అంటే మీ అందరికీ, లేకపోతే దాదాపు తెలంగాణ ప్రజలకు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేవలం ఒక మాజీ ఎమ్మెల్సీగానో లేకపోతే ఒక ప్రముఖ అడ్వకేట్గానో పరిచయం. కానీ వీటన్నింటినీ మించి ఆయన రాజకీయాల్లో ఆయన యుక్త వయస్సు నుంచి అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆ స్టోరీ చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలకు ఈ యూనివర్సిటీ పెట్టింది పేరు. అలాంటి యూనివర్సిటీకి సంబంధించి ఆ యూనివర్సిటీలో అనేక విద్యార్థి సంఘాల పోరాటాలకు ఈ యూనివర్సిటీ పుట్టినిల్లని ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకుంటుంటారు. అయితే ఈ తరం వారికి విద్యార్థి సంఘాల పోరాటాలంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 2 దశాబ్దాల క్రితం మనకు వెళ్తే విద్యార్థి సంఘాల పోరాటాలు, విద్యార్థి సంఘం ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలకు మించి ఉత్కంఠగా సాగేవట. ముఖ్యంగా ఉస్మానియా వర్సిటీలో విద్యార్థి సంఘాల ప్రభావం అంతా ఇంతా ఉండేది కాదు. నాడు విద్యార్థి సంఘాల నాయకులుగా పనిచేసిన వారి ఆ తర్వాత రాజకీయాల్లో క్రియాశీల పాత్రలు పోషిస్తూ ముఖ్యమంత్రులుగా, గవర్నర్లుగా, కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా అనేక పదవులు చేపట్టిన అనేక చారిత్రాత్మక ఉదంతాలు ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్నాయి. అయితే ఇదంతా ఎందుకంటే ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ న్యాయవాది అయినటువంటి రామచంద్రరావు పేరు జాతీయ నాయకత్వం దాదాపుగా ఖరారు చేసినట్లే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరికొద్దిసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ఎవరి రామచంద్రరావు? బీజేపీ నాయకత్వం ఆయన పేరునే కీలకమైన రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేట్ చేసిందనే అంశంపై పెద్ద చర్చ ఎందుకు జరుగుతోంది? కొందరు ప్రత్యర్థులు రామచంద్రరావును సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్లో డమ్మీగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేయకపోలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్ రామచంద్రరావు విద్యార్థి రాజకీయ నేపథ్యంపై వాస్తవాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ఫోర్ సైడ్స్ టీవీ. ఎన్ రామచంద్రరావు అంటే దాదాపుగా ప్రతి ఒక్కరికి ఒక న్యాయవాదిగా, ఒక మాజీ ఎమ్మెల్సీగా మాత్రమే తెలుసు. కానీ విద్యార్థి రాజకీయాల్లోనే రామచంద్రరావు ఒక సంచలనం.
అందులోనూ ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ మనుగడలో లేని సమయంలో రామచంద్రరావు ఏబీవీపీలో చేరి ఆ సంఘాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1977 నుంచి 80 వరకు రైల్వే డిగ్రీ కాలేజీలో BA చదువుతూ 3 ఏళ్ల పాటు ఏబీవీపీ అధ్యక్షుడిగా ఆయన అప్పట్లోనే కొనసాగారు. రామచంద్రరావు తండ్రి ప్రొఫెసర్. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోనే ఆయన నివాసం ఉండేవారు. బ్రాహ్మణ కుటుంబం కావడంతో ఉద్యమాలకు స్వతహాగా దూరంగా ఉండేవారట ఆయన. కానీ రామచంద్రరావు మాత్రం ఏబీవీపీలో ఉంటూ విద్యార్థుల పక్షాన ఉద్యమాలకు నాయకత్వం వహించడమే, రాడికల్ స్టూడెంట్స్తో నేరుగా తలపడ్డ సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. 1975 నుండి 95 వరకు తెలంగాణ పూర్తిగా మావోయిస్టులకు అడ్డాగా మారిన ఆ సమయంలో, రాడికల్స్ హవా నడుస్తున్న సమయంలో వారిని ఎదురొడ్డి పోరాడిన నాయకుడు రామచంద్రరావు. ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో రామచంద్రరావు ఉన్న సమయంలో ఏకంగా నక్సలైట్లు అక్కడికి వచ్చి రామచంద్రరావుపై తీవ్రంగా దాడి చేయడమే కాకుండా కాళ్ళు చేతులు విరగ్గొట్టి వెళ్లారు. దాదాపు 2 నెలల పాటు ఆసుపత్రిలో మంచానికే పరిమితమైన రామచంద్రరావు ఆ తర్వాత రాడికల్స్కు వ్యతిరేకంగా మరింత ఉధృతంగా పోరాటాలు చేశారు. విద్యార్థుల పక్షాన ఉద్యమాలు చేసిన రామచంద్రరావుపై అటు రాడికల్స్తో పాటు ఇటు పోలీసుల చేతిలోనూ పలుమార్లు లాఠీ దెబ్బలు తిన్నారు రామచంద్రరావు. ఒకవైపు ఉద్యమాలు చేస్తూనే మరోవైపు MA, LLB కూడా పూర్తి చేశారు ఆయన. ఇక ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, నగర ఉపాధ్యక్షుడిగా ఆయన ఎన్నో సేవలు అందించారు. అయితే 1986లో అడ్వకేట్గా ప్రాక్టీస్ ప్రారంభించారు ఆయన. జిల్లా కోర్టులు, నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయ సేవలు అందించారు. 2012లో హైకోర్టు ఆయన్ను సీనియర్ అడ్వకేట్గా గుర్తించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో, హైకోర్టులో, ట్రిబ్యునల్స్లో క్రిమినల్, సివిల్, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రజల పక్షాన అనేక కేసులు వాదించి గెలిచారు. ఇక బీజేపీ నేతలకు న్యాయం, సహాయం విషయంలో రామచంద్రరావు ఎప్పుడూ ముందుండేవారు. ప్రజా సమస్యలపై పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ఉద్యమాలు చేసి జైలు పాలైన బీజేపీ నేతల పక్షాన న్యాయ పోరాటం చేసి జైలు నుండి బయటికి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు ఆయన. ఇక ప్రత్యక్ష రాజకీయాల విషయానికి వస్తే 1986లో బీజేపీలో చేరి హైదరాబాద్లోని రవీంద్రనగర్ డివిజన్ నుండి కార్పొరేటర్గా పోటీ చేశారు. బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా, నగర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్లో రామచంద్రరావు క్రియాశీల పాత్ర పోషించారు. లీగల్ సంయుక్త కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తించారు. జాతీయ లీగల్ సెల్ సంయుక్త కన్వీనర్, ప్రధాన అధికారిగా, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ముఖ్య అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2015లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసన మండలి సభ్యుడిగా ఎన్నికై 2021 వరకు ఫ్లోర్ లీడర్గా సేవలందించారు. బీజేపీ హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా కూడా సేవలందించారు ఆయన.
ఎన్ రామచంద్రరావుకు పార్టీలో బయట కలుపుగోలు మనిషిగా చాలా మంచి పేరు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితో నవ్వుతూ సఖ్యతగా మాట్లాడే నాయకుడు. పాత కొత్త తరం నాయకులందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం ఆయన సొంతం. రామచంద్రరావు ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులుంటాయని, టెన్షన్ మటుమాయమవుతుందని పార్టీ నేతలంతా సరదాగా వ్యాఖ్యానిస్తుంటారు. విధేయతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా రామచంద్రరావు నిలుస్తారని, హైకమాండ్ ఒక పని అప్పగించిందంటే అది పూర్తి చేసేదాకా కష్టపడతారని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తుంటారు. ఇన్ని సుగుణాలు, రాజకీయ నేపథ్యం ఉన్నందునే పార్టీ జాతీయ నాయకత్వం రామచంద్రరావుకు రాష్ట్ర పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమైందని, దీన్ని దృష్టిలో ఉంచుకునే పార్టీలో సీనియర్ నేతలంతా ఆయనకు సంపూర్ణంగా మద్దతు పలికారు అనేటువంటి వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన్ను రాష్ట్ర ప్రధాన అధ్యక్షుడిగా నియమించేందుకు ఎక్కడైతే ఇటు బీజేపీ సెంట్రల్ నుంచి కూడా ఒక వ్యూ వచ్చిందనేటువంటి వార్త కూడా వినిపిస్తోంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం రామచంద్రరావే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండబోతున్నారనేటువంటి వార్త అయితే తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తోంది. ఇక రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు ఆయన నిర్వహిస్తారా, లేకపోతే పార్టీ ఏదైనా డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉందా, ఇవి కూడా వేచి చూడాల్సిందే. ఇక బండి సంజయ్ కూడా దీనిపై కామెంట్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఏ ఒక్కరిని కూడా ఇటు ఫైనల్ చేయలేదు అధిష్టానం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు రాజాసింగ్ రాజీనామా కూడా ప్రస్తుతం బీజేపీ పార్టీలో కొంత కలకలం రేపుతోంది. మరి ఏకగ్రీవంగా రామచందర్నే ఎన్నుకుంటారా, లేకపోతే ఎన్నికలు నిర్వహిస్తారా, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిందే.